పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగా తీశారు సినిమాని. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొన్నిదల తమన్ అని అంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు చింపేశారు. అందరూ ఫ్యామిలీతో వచ్చి మూవీ చూడొచ్చు. మూవీ 500 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. సినిమా బడ్జెట్ 250 crores. బ్లాక్ బస్టర్. దసరాకి ఇది ఒక బ్లాక్ బస్టర్. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, దసరాకి ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు ఈ మూవీ. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా తీశారు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఫ్యాన్ అనేవాడు ఎవడు కుర్చీలో కూర్చోడు. మాస్ థియేటర్ లో చూస్తే పేపర్లు బస్తాలు ఇసరాల్సిందే. సినిమా అయితే అదిరిపోయింది. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ అని అంటారు. అంటే ఫ్యాన్స్ వస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి, డాన్స్ చేయకూడదు. పదుల వయసులో కూడా ఒక యంగ్ కుర్రాళ్ళ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా తీశారు.